ఓం నమః శివాయ నమః. జగమంతా నీవే కదరా జంగమా, చెడులందరూ నిన్ను పూజించే శివలింగమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి చూపే జీవిత సారమా. జగమంతా నీవే కదరా జంగమా, నాగుపాము నీ మెడలో హారమా, తలను గంగ ఉన్న తీరని దాహమా అని శ్రావణభూతి పాట పాడాడు. ఏం శ్రావణభూతి విభూతి చూసిన వల్ల నేర్చుకున్నావా అని అన్నాడు. లేదు గురువుగారు, నేను ఈశ్వరుణ్ణి స్తుతిస్తున్నాను. ఎవరో చాలా చక్కగా రాశారు అన్నటువంటి గాత్రంతో ఇది గానం చేశారు అని అనుకున్నాను. భారతంలో ఈశ్వరుణ్ణి జ్ఞానించడం కంటే ఇంక మనకు అంతకంటే ఉన్నతమేముంది నాయనా అని అంటుంటే, అక్కడ ఇదివరకు వెళ్ళిన ముగ్గురు ఆ యువతులు మళ్ళీ వచ్చారు. గురువుగారు, మీరు కొన్ని చక్కగా చెప్పారు, మేము కొన్ని విషయాలు చెప్పలేకపోతాం, చెప్తే మళ్ళీ మా చదువు ఆగిపోతాడు, ప్రమాదాలు వస్తాయి, ఇలా మేము ఏం చెయ్యాలి అని ఆందోళన ఉంటాం. అమ్మా, ఆందోళన అనేది మనవల్ని వెనక్కు లాగేటటువంటి ఒక భయంకరమైన బలహీనత. మేము ఆడవాళ్ళము, ఇలా పరువు, గౌరవం, మర్యాద దీనికోసం మనం ఏదో వాస్తవాలు చెప్తే ఏం జరుగుతుందో అనే భయాల్లో ఉంటారు. అలా ఉండకూడదమ్మా. మనలో భయం అనే దానికి అవకాశం లేకుండా ఉండాలి. స్త్రీలు, స్త్రీమూర్తులు ఎందులోనూ తక్కువ గారు. అన్నిట్లో అందరితో మగాళ్ళతో సమానంగా ఉంటారు. ఇంకా మగాళ్ళ కంటే కూడా ఎక్కువ మంది ముందుకు వెళ్తున్నారు. కనుక మీ యొక్క సమస్య ఏంటో చెప్పండి అన్న. ఏం లేదు గురుగారు, మాకు మేము ముగ్గురం కూడా ఇంజనీరింగ్ పాస్ అయ్యాం, బీటెక్ పాస్ అయ్యాం. రేపు ఇంటర్వ్యూ ఉంది, ముగ్గురం ఆ ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి. కనుక మేము ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మీరు రేపు జరగబోయే విషయాన్ని ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు అంటే రేపు ఇంటర్వ్యూ అంటే మీరు ఎలా ఎదుర్కోగలుగుతారు? అక్కడికి వెళ్ళి మీకు కూర్చోండి, కాస్త ఒక విషయం చెప్తాను. మీ ఇలాంటి ఒక సమస్య ఉంది. ఒక పట్టణంలో ఇద్దరు స్నేహితులు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. వాళ్ళకి ఇదే విధంగా రేపు చదువుకొని అయిపోయింది. వాళ్ళు కూడా డిగ్రీ పాస్ అయిపోయారు, ఏదో బిఏ డిగ్రీ పాస్ అవుతానే వాళ్ళకి ఎక్కడో చిన్నక్కడ ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది ఇద్దరికి. వాళ్ళు వెళ్ళారు. అయితే ఉద్యోగానికి రేపు వెళ్ళాలి 10 గంటల కంటే ఈరోజు సాయంత్రం వాళ్ళు కూర్చొని ఒక అతను దీర్ఘంగా ఏమడుగుతారు ఇంటర్వ్యూలో, ఏం చేస్తారు, దానికి ఎలా జవాబు చెప్పాలని ఎక్కువ ఆందోళన పడుతూ ఉన్నాడు. మిత్రమా, ఎట్లా మనం ఏమైనా దాన్ని ఎదుర్కోగలమా, చెప్పగలమా? మనం సరైన వాళ్ళు ఏమడుగుతారో నాకేం అర్థం కాలేదు. నాయన, ఒరే, అవన్నీ ఎందుకు ఆలోచిస్తావు? మనం నేర్చుకున్న దాంట్లో తప్ప ఇంక వేరేదేమో అడగరు వాళ్ళు. మనకు తెలిసిన విషయాలని అడుగుతారు. ఇద్దరం చిన్నగా నేర్చుకున్నాము, సమానంగానే ఉన్నాము, నీకు కూడా తెలివి ఉంది, ఎందుకు ఆందోళన భయపడతావు అన్నాడు. లేదు, ఇది జీవన మరణ సమస్య, ఈ ఉద్యోగం రాకపోతే సమస్య, నా పరిస్థితి కూడా అంతే కదా, భయపడదు కూర్చో అని సర్ది చెప్పాడు. అనుకొని ఆ వ్యక్తి సాయంత్రం సంధ్యా సమయంలో అక్కడ ఆకాశంలో మబ్బులన్నీ హాయిగా అలా వెళ్తున్నాయి, పక్షులు గూట్లకు చేరుకుంటున్నాయి, ఎగిరిపోతూ ఉన్నాయి. అనేక పక్షులు, రకరకాల పక్షులు కిలకిరావాలు చేస్తున్నాయి. అంతకంటే ఆనందకరమైన దృశ్యం, పడమటి కొండల్లో సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ కొండల యొక్క అంచులు దివ్య తేజ ప్రకాశితమై బంగారు రంగులో మెరుస్తుంది. ఆకాశం పడమటి దిగ్గులో నూతన వధువులాగా ఆ యొక్క ఆకాశంలో మబ్బులన్నీ కూడా ఎరుపు రంగులు ధరించినటువంటి ఒక ప్రకృతి తల్లిలాగా, అంటే మీ
ఆ కిరణాలు తగిలి ప్రకృతి మాత ఆ ఎరుపు రంగుని దాల్చింది. ఆ ఎరుపు రంగుని అలా ఒక స్త్రీ రూపంలో ఈ మబ్బులన్నీ కూడా అలా గాల్లో తేలుతూ పోతున్నాయి. ఎంత ఆనందంగా ఉందో అని చెప్తున్నాడు ఆ వ్యక్తి. రేపు ఇంటర్వ్యూరా బాబు అంటే నువ్వేదో ప్రకృతి అంటావు, అక్కడ మేఘాలు అంటావు. ఈ ఎందుకు నీకేం భయం లేదా? నీకు ఆ ఉద్యోగం కావాలని లేదా అన్నాడు. ఉద్యోగం వస్తుంది, రాకుండా ఎక్కడికి పోతుంది? నువ్వు గమ్మనే ఉండు, నాతో పాటు ఆనందించు అన్నాడు. నీకు భయం లేదు, నీకు ఈ ఆలోచన కూడా లేదు. ఉద్యోగం పొందాలి అంటే మనం దానికి ఇప్పటి నుంచి నేర్చుకోవాలి కదా, ప్రిపేర్ కావాలి కదా. ప్రిపేర్ కాకపోతే ఎట్లా అక్కడ మనం ఆన్సర్ చేయగలుగుతాము, ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేయగలుగుతాం అని అంటున్నాడు వాడు. అంతే కదా. భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నువ్వు కూర్చో, హాయిగా చూసుకో, పడుకో, ప్రశాంతంగా పడుకో అని అన్నాడు. నీకు ఎలా ప్రశాంతంగా ఉండమని మాటలు వస్తున్నట్టు నాకు అర్థం కాలేదే. ప్రశాంతంగా ఉంటే ఎట్టరా ఉంటావు నాయన నువ్వు? రేపు జీవన్మరణ సమస్య, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అనేక మంది వస్తారు మీ ఇంటర్వ్యూకి, మనకు వస్తుందో రాదో, ఏం చెయ్యాలి, అదొక దిగులు లోపల ఉంది, రాకపోతే ఈ చదువంతా వృధా అయిపోతుంది, అనేక విధాలుగా ఆ వ్యక్తి బాధపడుతున్నాడు. ఈ ఈ మొదటి మిత్రుడు, చూడు, నీవు ఆనందించి నేర్చుకో. ముందు ఇంటర్వ్యూ కూడా ఆనందించి నేర్చుకో. ఇంటర్వ్యూలోకి వెళ్ళాక ఆనందంగా వెళ్ళు, వాడు అడిగిన నీకు ఆనందంగా జవాబులు చెప్పు. నువ్వు భయపడుతూ వెళ్తే వాళ్ళు ఏం చెప్పలేరు. వాళ్ళు నిన్ను భయపెట్టి ప్రశ్నలు వేస్తారు, నువ్వు సరైన సమాధానం చెప్పలేకపోతావు. అయినా ఇదంతా కూడా సూత్రం. ఇది ఏం సూత్రం అంటే, ఇది మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మనకు అంత జ్ఞానం మన తల్ల మిగులుతూ వస్తుంది. సమయానికి తగినటువంటి సలహాలు ఇస్తుంది, ఆ జవాబులు అదే చెప్పుకుంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండేది నేర్చుకో అని ఆ మిత్రుడు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఇద్దరిలో ఎవరు మానసికంగా బలహీనులు, ఎవరు మానసికంగా బలవంతులు? ఇద్దరికి సమానమైన జ్ఞానం ఉంది. తన మీద తనకు విశ్వాసం లేనివాడు ఎక్కడ విజయం పొందలేడు. మొట్టమొదటి ఏం కావాలి? మన మీద మనకు విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి, మనం ఎదుర్కొనగలమనేటటువంటి ధైర్యం కావాలి. తర్వాత దైవం, భగవంతుడి ఇచ్చ, దైవ అనుగ్రహం ఎట్లా ఉంటే జరుగుతుంది. కానీ మన కర్మను మనం నిర్వర్తించాలంటే ఏం కావాలి? నీవు నిశ్చలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. ఆలోచనలన్నీ పెట్టుకొని గజిబిజి భయపడిపోయి అలజడి లేపుకొని, ఈ అలజడిలో వాళ్ళు ఏమడుగుతారో నువ్వేం చెప్తావు, ఈ విధంగా ముందే అనుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా మనకు మానసిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. కనుక మొదటివాడు ప్రకృతిని ఆనందిస్తున్నాడు అంటే ఏమి? ప్రతిదాన్ని ఆనందంతో ఎదుర్కోవాలి అనేటువంటి లోపల పట్టుదల అతనిలో ఉంది. ఎలాగైనా నేను ఇంటర్వ్యూలో జయించగలనటువంటి పట్టుదల ఉంది, ఆ ధైర్యం ఉంది. తన యొక్క ఆత్మవిశ్వాసం, తన మీద, తన జ్ఞానం మీద, తన విద్య మీద ఆత్మవిశ్వాసం ఉంది. ఏమి తెలియని వాళ్ళు భయపడాలి, అన్ని చదివిన వాడు ఎందుకు భయం ఎందుకు? కాబట్టి మొట్టమొదట మన మనసులో ఉండే భయాన్ని, ఆందోళనను తొలగించేస్తే, దాన్ని పక్కన పడేస్తే, బలవంతంగా తీసుకెళ్ళి లాక్కెళ్ళి ఈ యొక్క నూతిలోనూ బావి చెరువులోనూ పారేశాడు. మొట్టమొదట దేన్ని? మనకు ఉండేటువంటి భయాలే బలహీనతలు. ఎక్కడ మనసు భయాన్ని పెంచుకుంటుందో అది ఒక బలహీనతగా మారిపోయి మనస్సుని మీద ఒత్తిడి పెంచి, ఆ ఒత్తిడి ఒక టెన్షన్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకొకటిగా మారిపోయి స్థిరత్వం తప్పిపోయి ఆ తర్వాత అనేక విధాలు కష్టపడాల్సి వస్తుంది. కనుక జ్ఞానం ఏదో అజ్ఞానం తెలుసుకోవాలంటే అమ్మా, మీరు ముగ్గురు ఇప్పుడు మీరు చెప్పిన పరిస్థితి ఒక చూడండి. కనుక మీరు ఆందోళన పూర్తిగా వదిలేండి, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. నమ్మకం పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా నేను ఎదుర్కోగలను. నేను ఉద్యోగం వచ్చేస్తుంది, మాకు ఉద్యోగం వస్తుంది, వచ్చేసింది అనుకోండి. వచ్చేసింది. మీరు ఎప్పుడు పదే అనుకుంటూ ఉంటారు దాని గురించి. వెంటనే మీరు అక్కడ ప్రశాంతంగా వెళ్ళారంటే వాటికి కావాల్సిన వాళ్ళు అడిగే ప్రశ్నలకన్నిటికీ మీకు తెలియకుండానే నిరంతరంగా మీ మనసులోంచి జవాబులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇలాంటివి మనం ఆందోళన పడినందువల్ల ఏమీ సాధించలేము, ఏది పొందలేము. భయము, ఆందోళన మనసును వెనక్కి లాగుతుంది.
నీ వల్ల కాదు, నీ చేత కాదు అంట. ధైర్యం తెచ్చుకొని ఆత్మవిశ్వాసం పెంచుకుంటే నువ్వు చేయగలవు, పదా ముందుకి, చేయగలవు, పదా ముందుకి. సరిహద్దులు సైన్యం ఉంటారు, శత్రువులు వస్తున్నారు, నేను శత్రువులు కాల్చలేను అనుకుంటే వాడు మనల్ని కాల్చేస్తాడు. కాబట్టి ఎవడో కనబడాలి ఎక్కడ అని అనుకుంటే ఏమవుతున్నప్పుడు మనుషు చాలా షార్ప్ అయిపోతుంది. అంటే మీ ఏకాగ్రత పెరుగుతుంది, కదలికలు ఎలా ఉంది, ఎక్కడ చప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది, అంతే చప్పుడు బట్టి తుపాకీ పేల్చేయటం, చచ్చేయడం. మనం అజాగ్రత్తతో అప్రమత్త లేకుండా ఉంటే మనం కాల్చేస్తుంది, మింగేస్తుంది భయం అనేది. భయం అనేది మనల్ని ఎప్పుడు మింగుతుంది? మనం ఆందోళన చెందినప్పుడు, భయపడినప్పుడు, మనం చేరుకోలేము అనుకున్నప్పుడు, లేదు, కాదు, కూడదు అనే జవాబులు వచ్చినంత కాలం మనం గొప్పవాళ్ళము కాలేము. ఎవరు ఏం చెప్పినా నేను చేయగలను అనుకోవాలి. తెలియంది కూడా చేస్తాను అనుకోవాలి. తెలియంది ఏమీ లేదు, వాళ్ళ పరీక్ష నీకు చేయగలవా అని అంటారు, చేస్తాను. వెంటనే దాని గురించి ఆలోచించు, గరిష్టంగా అది ఇలా పనికి వస్తుంది, ఎలా చేయాలని. గొప్ప వాళ్ళంతా ఇలాగే తల్లి గొప్పవాళ్ళు అయ్యేది. మహామేధావులు అయిన వాళ్ళంతా కూడా, గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న వాళ్ళంతా ఇలాంటి ఆత్మవిశ్వాసము, మనో నిగ్రహము, మనో నిశ్చలత, దైవం మీద భారము, మనం చేయాల్సిన కర్మలు మనం చేస్తూ అన్ని విధాలుగా ఆలోచించుకుంటూ పోవాలి. కనుక భగవంతుడి తోడు ఉండాలంటే భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. అదేవిధంగా మనకు ఉద్యోగం రావాలంటే మన ఉద్యోగం వస్తుందని నమ్మకం ముందు మనలో ఉండాలి. నాకే రావాలి, ఎందుకు, అక్కడ ఏం జరుగుతున్నది వేరే విషయం, మనకు అవసరం లేదు. నాకు ఉద్యోగం రావాలి, నిజాయితీకి పోతే నిజాయితీకి భగవంతుడు ఎప్పుడు కూడా ఉన్నత పీఠాన్ని ఇస్తాడు. హాయిగా పైన కూర్చోండి, ప్రశాంతంగా జీవించండి అంట. ఈ తల్లి మీరు ఆందోళన పడకండి. వాడు మా విభూతి పాడిన పాట మీలో కొంచెం చలనం కలిగించింది. ఇప్పుడు ప్రశాంతంగా పడుకొని నిద్రపోండి. మీరు ఇంతకుముందు ఏమేమైతే ఆందోళన చెందనే వద్దు, అది మనకే వస్తుంది అని గట్టి నమ్మకం ఏర్పరచుకోండి. ఎప్పుడైతే బలంగా మీలో మనసులో నాటుకుపోతుందో విజయం మీ వైపే దూకుతుంది, ఎగిరి దూకుతుంది మీ వైపు. గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, అటువంటి సర్వస్వము నిండి ఉన్నటువంటి సర్వేశ్వరుడా పాహి మాం రక్షమ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడైతే మనం సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలనుకుంటామో అప్పుడు మన మనసు కూడా ఆనందంగా ఉంటుంది. నేను మాత్రమే సుఖంగా ఉండాలి, ఎవడైనా పోనీ అనుకుంటే అప్పుడు మనలో సుఖం వెళ్ళిపోతుంది, వచ్చే దుఃఖం కూర్చుంటుంది. అది ప్రతిదీ మనకు బాధాకర సన్నివేశాలు వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాయి. మన ధర్మశాస్త్రంలో, మన సనాతన హైందవ జ్ఞానంలో చెప్పబడినటువంటి ఇది సూత్రం. సర్వే జనా సుఖినో భవంతు అని అనకుండా ఎవరైనా ఉంటారో చూడండి అంటారు. అన్నప్పుడు ఏమవుతుంది, అందరినీ వేలు కోరినప్పుడు అందులో మనం కూడా ఉంటాం, మనకు కూడా మేలు జరుగుతుంది. నేను మాత్రమే ఏం బాగుండాలనుకుంటే వాడికి అనేక రోగాలు, తలనొప్పులు, జబ్బులన్నీ వచ్చి పట్టుకుంటాయి. ఇందులో ఉన్న రహస్యం ఇదే. కృష్ణం వందే జగద్గురు.